అందరికీ నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మనం నిర్వహించుకుంటున్న సజ్జన సాంగత్య స్వాధ్యాయ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రశ్నలు సమాధానాలు సందేహాలు సమాధానాలని కొనసాగించుదాం. ఫ్రెండ్స్, ఎంతో ఆసక్తితో మరెంతో ఉత్సాహంతో తపనతో ప్రశ్నలు పంపిస్తున్నటువంటి పరమాత్మలందరికీ, పరమాత్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వక ధ్యానాభినందనలు. అలాగే ఆ యొక్క సమాధానాలను అందరూ విశేషంగా వింటూ ఆహ్వానిస్తూ వారి అభినందనలను పంపిస్తూ మరిన్ని సందేహాలకు సమాధానాల రూపంలో ఈ ఆధ్యాత్మిక ఈ సజ్జన సాంగత్యానికి సరికొత్త శక్తిని, సరికొత్త ప్రభంజనాన్ని మీ సంపూర్ణ సహాయ సహకారాల ద్వారా అందిస్తున్నందుకు నేను ధన్యుణ్ణి. నా ధన్యవాదాలు మీకు ఈ రకంగా తెలుపుతూ ఈరోజు సృష్టి క్రమం గురించి వివరించండి మాస్టర్, సృష్టి క్రమం గురించి వివరించండి. రవి ఫ్రమ్ వరంగల్. రవి గారు, మీకు తెలియని సృష్టి క్రమమా? సూర్యుని కాలమంతా, గమనమంతా, సమస్త సృష్టి కాలచక్రానికి, సృష్టి చక్రానికి, మానవ తత్వానికి ఒక ప్రత్యక్షమైనటువంటి సాక్షి సూర్యభగవానుడు రవి గారు. అందుకు మీకు తెలియని రహస్యమా అని అన్నాను. ఈ యొక్క సృష్టి క్రమాన్ని తత్వవేత్తలు, యోగులు, ఋషి పుంగవులు, జీవ పరిణామక్రమ శాస్త్రవేత్తలు అనేక మంది అనేక రకాలుగా ఈ సృష్టి క్రమాన్ని వాళ్ళు మనకు అందించారు, వర్ణించారు. వాస్తవంగా కుండలిని శక్తిని పొందినటువంటి గొప్ప యోగులందరూ తమ కుండలిని శక్తితో తమలోకి తాము ప్రయాణించి తమ నుంచి తమ చిన్నతనానికి, అక్కడి నుంచి తల్లి గర్భంలోకి, అక్కడి నుంచి తల్లి గర్భం అవతలకి, అక్కడి నుంచి అనంత లోకాలకు, అనంత సృష్టికాలానికి ప్రయాణం చేసి ఎన్నో విశేషాలను, ఎన్నో అద్భుతాలను మనకు అందించారు. ఇందులో ఎందరో మహాత్ములు. కానీ ఈ ప్రశ్నకు ఆది అంతము లేని అనంతమైనటువంటి ప్రశ్న ఇది. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ రకంగా వారి ప్రయత్నాలను, వారి ప్రజ్ఞను, వారి విజ్ఞానాన్ని నిర్వచించారు. ఎంతోమంది నిర్వచించారు. ముఖ్యంగా ఈ యొక్క జీవ సిద్ధాంతాన్ని ముందు మనం కొంచెం అర్థం చేసుకొని అక్కడి నుంచి సృష్టికి వెళ్దాం. ఒక డార్విన్ సిద్ధాంతం కానివ్వండి, సెగ్మెంట్ ఫ్రాయిడ్ సిద్ధాంతం కానివ్వండి, అనేక రకాలుగా దీన్ని వారు మనకు తెలియచేయడం జరిగింది. దీని తాలూకా ప్రారంభము, ప్రావశ్యకత, మనిషి కోతి నుంచి వచ్చాడని, జంతువు నుంచి వచ్చాడని, రకరకాలుగా వాళ్ళ ఆలోచనలను వాళ్ళు మనకి అందించారు. సో ఈ సందర్భంగా మనం డార్విన్ సిద్ధాంతాన్ని ఒక స్థాయిలో మనం అవగాహన చేసుకున్నాం. తర్వాత మనసు వికసించిన తర్వాత సెగ్మెంట్ ఫ్రాయిడ్ గారు ఒక సిద్ధాంతాన్ని, ఆ తర్వాత అనేక మంది తత్వవేత్తలు, ఈ యొక్క జీవకారుణ్య పరిశోధన శాస్త్రవేత్తలు ఎవరికి వాళ్ళు వర్ణించుకొచ్చారు. వీటన్నిటికంటే ముందే ఈ సనాతన భారతదేశంలో సృష్టి నియమాన్ని, యజ్ఞాన్ని, ఈ యొక్క సృష్టి చక్రాన్ని అనేక మంది యోగులు అనేక గ్రంథాల ద్వారా మనకు ఉపదేశించడం మనం చూసింది. దీనికి వారు చెప్పినటువంటి ఒక వరుస ముందు మనం గమనించుదాం.
ఈ యొక్క సృష్టి విజ్ఞానము ముందు పరాపరం, ఇహపరం కాదు పరాపరం, దీని యందు శివం ఉద్భవించిందని, శివం పుట్టిందని, ఈ శివం యందు శక్తి ఉద్భవించిందని, శక్తి యందు శివం, శివం యందు శక్తి, శక్తి యందు నాదం ఉద్భవించిందని, నాదం పుట్టిందని, నాదమునందు బిందువు పుట్టిందని, బిందువునందు సదాశివం పుట్టిందని, సదాశివం నందు మహేశ్వరం పుట్టిందని, మహేశ్వరం నుంచి ఈశ్వరం వచ్చిందని, ఈశ్వరం నుంచి రుద్రుడు వచ్చాడని, రుద్రుడి నుంచి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి ఆత్మ, ఆత్మ నుంచి దరహాకాశము, దరహాకాశం నుంచి మరి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ, పృథ్వీ నుంచి ఓషధములు, ఓషధముల నుంచి అన్నము, అన్నము ఔషధముల వల్ల అన్నం వచ్చింది, అన్నము వల్ల నర, మృగ, పశు, పక్షి, వృక్ష, స్థావర జంగమాదులన్నీ ఈ మనం అనుకుంటున్నటువంటి 80 లక్షల జీవరాశులు, 80 లక్షల పైచిలుకు జీవరాశులన్నీ ఈ భూమి మీదను తన మనుగడ సాగించాయని మనం వింటున్నాం. ఎవరు ఏ సిద్ధాంతాన్ని ఎక్కడి నుంచి ప్రతిపాదించినా దాని మూలమైతే ఇక్కడి నుంచే ఉంటుంది. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది. అంటే ఇది ఒక సనాతన ధర్మం, సనాతన సత్యం. కొంతమంది కాలంలోకి వెళ్ళి దీన్ని ప్రతిపాదించవచ్చు, కొంతమంది జీవ పరిణామ క్రమంలోకి వెళ్ళి ప్రతిపాదించవచ్చు, జీవుల తీరుతెన్నుల నుంచి ప్రతిపాదించవచ్చు. దీనినే పితామహ పత్రిజీ మరి 5 సామ్రాజ్యాలుగా మనకి ఇటీవల చెప్పారు. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం. ఇగో ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకున్న దీని మనుగడ, దీని ఎదుగుదల పత్రిజీ చెప్పినటువంటి 5 సామ్రాజ్యాల్లో కూడా మనకి సుస్పష్టంగా గోచరిస్తుంది. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం. తిరిగి అన్ని దైవం సామ్రాజ్యమే, కానీ దైవ సామ్రాజ్యాలలో ఈ 5 విభాగాలుగా ఈ యొక్క సృష్టి నడుస్తుంది అని వారు చెప్పారు. దీనికి ప్రామాణికంగా అనేక మత సిద్ధాంతాలు, అది క్రైస్తవం కానివ్వండి, బుద్ధిజం కానివ్వండి, మహమ్మదిజం కానివ్వండి, హిందూయిజం కానివ్వండి, జొరాస్ట్రిజం కానివ్వండి, సుఫీజం కానివ్వండి, జైనిజం కానివ్వండి, వారి మత సిద్ధాంతాలు కూడా వీటిని ఆధారంగా చేసుకొని వారి సృష్టి, పరిణామ క్రమము, ప్రగతి అంతా కూడా వివరిస్తూ ఉంటారు. ఈ యొక్క సృష్టికి కాలచక్రం, మానవతత్వం, ఈ 3 మనకు అర్థమైతేనే ఇది ఒక పరిపూర్ణంగా మనకి అర్థమవుతుంది. దేనికి అది వేరు లేవు. అందుకే దీనిని ఈ సనాతన ధర్మంలో మరొకసారి చెప్తున్నాను, పరాపరం నుంచి శివం పుట్టిందని, శివం నుంచి శక్తి ఉద్భవించిందని, శక్తి నుంచి నాదం, నాదం నుంచి బిందువు, బిందువు నుంచి సదాశివం, సదాశివం నుంచి మహేశ్వరం, మహేశ్వరం నుంచి ఈశ్వరం, ఈశ్వరం నుంచి రుద్రుడు, రుద్రుడి నుంచి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి ఆత్మ, ఆత్మ నుంచి దరహాకాశం, దరహాకాశం నుంచి వాయువు, వాయువునందు అగ్ని, అగ్ని యందు జలము, జలము యందు పృథ్వీ, పృథ్వీ యందు ఓషధములు, ఓషధముల వల్ల అన్నము, అన్నము వలన ఈ యొక్క సకల సృష్టి జంగమాదులు అన్నీ కూడా ఉద్భవించాయి అన్నది మన పురాతన ఇతిహాసాల ప్రమాణం. దీనినే భూటాన్లోని బౌద్ధంలో
ఒక లోతైన విశ్లేషణకు ఈనాటి వరకు ఉన్నటువంటి ప్రామాణిక ధమ్మ పదానికి బుద్ధికి అద్దం పడుతున్నటువంటి భూటాన్లో భూమ్తాంగ్ అని ఒక ప్రదేశం ఉంది. భూమ్తాంగ్ అంటేనే ఈ భూమిపైన ఉన్నటువంటి అత్యంత పవిత్రమైన ప్రదేశము అని. దాని ప్రామాణికంగానే అక్కడ ఒక నది ఉంది. హిందువులందరూ మానస సరోవరాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారో, మానస సరోవరాన్ని చూడడము, లేదు స్నానం చేయడము, మునగడము, ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యము ఉంటుందని భావిస్తారో, ఒక విశ్వాసం ఉందో, అచంచల విశ్వాసం ఉందో, అంతే స్థాయి విశ్వాసం భూటాన్లో విశ్వాసానికి మారుపేరుగా ఆ యొక్క నది ఉంటుంది. వారి వారి పద్ధతుల్లో వారు వేసినటువంటి కొన్ని మూటలు మునిగిపోతే ఇంకా పాపంలో ఉన్నారని, మునిగి తేలితే అది పుణ్యము వారికి వచ్చిందని వారి వారి విశ్వాసాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి లామాలు, కృపాలు, సూర్యాలు, రింపోంచాలు, జన్ గురుసు, ఇలా వాళ్ళ కిన్లేలు అందరూ ఆయా ప్రాంతానికి వెళ్ళి వారు తీసుకెళ్ళినటువంటి, మనం ఎలాగైతే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తలపైన ఆ యొక్క దీక్షకు సంబంధించినటువంటి ఉన్నతంగా పవిత్రంగా తీసుకువెళ్తామో, అలాగే వారి దీక్షలను కొన్ని రోజులు చేసి అవి తీసుకొచ్చి ఆ నదిలో వేస్తుంటారు. ఆ నదికి విచిత్రం ఏంటంటే అది వేడి నీళ్ళ నది. అంత చల్లని ప్రదేశంలో అక్కడ అది వేడి నీళ్ళుగా మారుతుంటుంది, సుడులుగా తిరుగుతుంటుంది. దాన్ని అలా చూస్తూ వాళ్ళు కొన్ని ఆ యొక్క లోలకాలతో వాళ్ళు ఇలా చూస్తున్నప్పుడు వారికి కొన్ని రూపాలు ఆ యొక్క నది పైన దర్శనమిస్తుంటాయి. దాన్ని మనం మన భాషలో చెప్పుకోవాలంటే శంకు, చక్రము, నామము అలా అనుకుంటాం కదా. అలాగే వారికి కొన్ని రూపాలు ఉంటాయి. ఆ రూపాలు బట్టి వారు ఏ స్థాయిలో వారి ఆత్మ ఉన్నతి చెందింది, వారి గురు పరంపరలో వారికి ఉన్నటువంటి గౌరవము అది దక్కుతుంటుంది. అలాంటి ఒక ప్రక్రియకు, ఒక గొప్ప విశ్వాసానికి పుణ్య భూమిగా విరాజిల్లుతున్నటువంటి భూమ్తాంగ్లో ఒక మానిస్ట్రీ ఉంటుంది. అక్కడ ఎంత గొప్పది ఉంటుందంటే అక్కడ ఇంకొక మానిస్ట్రీ ఉంటుంది. ఆ మానిస్ట్రీ ఎక్స్క్లూజివ్గా మైత్రేయ బుద్ధ నివాసం అని కట్టారు. అక్కడే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం మైత్రేయ బుద్ధ నిలయము అని కట్టారు. అంటే బుద్ధుడు మళ్ళీ వస్తాడు మైత్రేయ బుద్ధుడుగా అని, ఆ బుద్ధుడు వచ్చినప్పుడు ఈ ఇంట్లోనే ఉంటాడు అని ఒక నివాసాన్ని కూడా, ఒక ఇంటిని కూడా అక్కడ కట్టారు. మైత్రేయ బుద్ధ అద్భుతమైనటువంటి మానిస్ట్రీ. దానికి చుట్టూ ఎన్నో వాళ్ళ సాంప్రదాయాలకు సంబంధించిన అతి శక్తివంతమైనటువంటి, అతి పురాతనమైనటువంటి జాంగ్స్, మానిస్ట్రీస్, చక్లింగ్లాస్, గోంపాస్ అవన్నీ చాలా ఉన్నాయి. అవి పక్కన పెడదాం. ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. అది చాలా అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగానూ ఉంటుంది. ఏమిటి అద్భుతం అంటే చాలా ఎప్పుడు -డిగ్రీలో ఉంటుంది ఆ ప్రాంతము. చెక్కతో ఒక నిర్మాణం ఉంటుంది. మొత్తం చెక్కతోనే కట్టి ఉంటారు ఆ నిర్మాణాన్నంతా. అందులో హాల్స్ ఉంటాయి. ఆ భూటాన్ సాంప్రదాయమైనటువంటి టెక్నాలజీతో, భూటాన్ సాంప్రదాయమైన టెక్నాలజీ అంటే మీకు తెలుసు కదా, ఓ చక్కటి కర్రలతోనే ఉంటుంది, మేకులు కూడా ఉపయోగించరు. అంత చక్కగా ఉన్నటువంటి ఆ నిర్మాణంలో ఆ మధ్యలో ఒక పెద్ద వెన్నతో తయారు చేసినటువంటి ఒక నిర్మాణము లాంటిది, ఒక చిత్రపటం లాంటిది, దాన్ని ఏమంటారంటే ఒక ఖండము, శిలాఖండం, కళాఖండం అక్కడ ఉంటుంది. సుమారు ఒక 10-12 అడుగుల ఎత్తులో ఉంటుంది. దానిని వాళ్ళు అంతా చుట్టూ కూర్చొని ధ్యానిస్తుంటారు, ప్రేయర్ చేసుకుంటుంటారు. కాపలా ఉంటుంది, వెళ్తూ ఉండొచ్చు, మనం చూడొచ్చు. వెన్నతో తయారు చేస్తారు ఈ కళాఖండాన్ని. చక్కటి కళాఖండం, కళ్ళు తిప్పుకోలేము. అక్కడికి వెళ్తే వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినామా అనిపిస్తుంది. చుట్టూ బంగారు వర్ణంలతో ఉండే అలంకరణలతో, ప్రకృతి సహసిద్ధమైనటువంటి కలర్స్తో, వాళ్ళు ఏ కలరు ఏషియన్ పెయింట్స్, ఈ పెయింట్స్, ఆ పెయింట్స్ వాడరు. ప్రకృతి సహసిద్ధంగా తయారు చేసుకున్న కొన్ని పళ్ళ ద్వారా సేకరించినటువంటి, ఫలాల ద్వారా, ఆకుల ద్వారా, వనమూలికల ద్వారా సేకరించినటువంటి ఆ యొక్క రంగులతో
సమస్త బుద్ధిజాన్ని, ధమ్మపదాన్ని, బుద్ధి జ్ఞానాన్ని చక్కటి చిత్రపటాలుగా ఆ గోడల మీద చిత్రీకరిస్తారు. ఆ అందము, వాటిలో ఉన్నటువంటి మార్మిక విజ్ఞానము, మన మైండ్ చిత్తవృత్తి నిరోధం అయిపోతుంది. మనం ఆశ్చర్యంగా కళ్ళు అప్పగించే చూస్తాం, అంత అద్భుతంగా ఉంటుంది. ఇవి ఇలా ఉంటే ఆ మధ్యలోకి వెళ్ళేటప్పటికీ సుమారు ఒక 10 అడుగుల విస్తారంతో, వైశాల్యంతో 10-15 అడుగుల ఎత్తులో ఒక అద్భుతమైన కళాఖండం వెన్నతో చెక్కిబడి ఉంటుంది. అది వెన్నతో, మొత్తం వెన్నతోనే తయారు చేస్తారు. అక్కడక్కడ వాళ్ళు అక్కడ ఉండే యాక్స్ తాలూకా, యాక్స్ పాలు నుంచి సేకరించినటువంటి ఆ యొక్క వెన్నని, ఆ యొక్క వాటిని చక్కగా కళాఖండాలుగా చెక్కి అక్కడ పెడతారు. చూస్తే అది ఏమవుతుందంటే, ఆశ్చర్యం ఏంటంటే, ఇగో పత్రిజీ చెప్పినటువంటి ఈ 5 సామ్రాజ్యాలని వాళ్ళు అద్భుతంగా, ఖనిజ సామ్రాజ్యం అంతా కింద ఉంటుంది. అంటే నదులు, సముద్రాలు, కొండలు, పర్వతాలు, ఈ మొత్తం ఇదంతా ఉంటుంది ఒక 2 అడుగుల ఎత్తులో. దాని మీద వాళ్ళు అంతా చెక్కుతారు దాన్ని. అది చూస్తే ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో ఉన్న సముద్రాలు, 7 సముద్రాలు, నదులు, ఆ యొక్క ఎర్ర సముద్రము, నల్ల సముద్రము, అన్ని ఖనిజ సంపద అంతా ఒక దాచం. మరి కొంచెం పైకి వెళ్తే వృక్షాలు, ఇంకొంచెం పైకి జంతు జీవాలు, ఆ పైన మనుషులు. ఈ జంతు జీవాలకి మనుషులకు మధ్యన రాక్షసులు, అకృత్యాలు, రాక్షసులు, అన్నీ. ఆ పైన మనుషులు, ఆ పైన సాధు సంపత్తి, యోగులు, ఆ పైన బుద్ధయోగులు, ఆ పైన జ్ఞానయోగులు. ఆ పైనకి వెళ్ళేటప్పటికీ చక్కటి విష్ణువు, మహావిష్ణువు, కృష్ణుడు, బుద్ధుడు, దశావతారాలు. ఆ పైకి వెళ్ళేటప్పటికీ రూపరహిత, నామరహిత డివైన్ ఎనర్జీ. ఈ కళాఖండం అంతా అలా చూస్తే ఒక మనిషి ప్రయాణము జన్మజన్మలుగా ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యం వైపు, వృక్ష సామ్రాజ్యం నుంచి జంతు సామ్రాజ్యం వైపు, జంతు సామ్రాజ్యం నుంచి ఈ మానవుడుగా, దానవుడుగా, రాక్షసుడిగా ఉండే అసుర వైపు, అసురం నుంచి ప్రేతాలు, భూతాలు, పిశాచులు, దాని నుంచి మనుషులు, దాని నుంచి విఘ్నులు, వివేకవంతులు, యోగులు, బుద్ధులు, జ్ఞానులు, పరమజ్ఞానులు, మహాజ్ఞానులు, అక్కడి నుంచి 10 అవతారాలు, అక్కడి నుంచి దైవ స్వరూపాలు, వివిధ లోకాలు, దైవలోకాలు. చూసారా, అది బుద్ధుడు తాలూకా ఒక మానిస్ట్రీ. దాంట్లో ఇంతమందిని ఎక్కడైనా, ఏ మతంలోనైనా మనం, లేదు ఏ పరంపరలోనైనా అన్నీ బాగానే చెప్తాం. అక్కడ తీసుకెళ్లేటప్పటికి ఒకటే, ఇంకొకటి లేదు అని చెప్తాం. ఇదే పరాపరం, ఇదే అద్భుతం, ఇదే ఆది, ఇదే ఇంకంతా దీని నుంచి సృష్టి ప్రారంభమైంది అని ఆపేస్తుంటారు. అందుకే ఇంత కన్ఫ్యూజ్ వచ్చింది మనకి. కానీ పరాపరం నుంచి వచ్చింది సృష్టి అని చెప్పడానికి ఎవరు సాహసించట్లేదు. ఎవరో ఒక సృష్టికర్త, ఇక్కడి నుంచే సృష్టికర్త అని చెప్తున్నారు. అసలు సృష్టికర్త ఎవరు? నువ్వే. అసలు ఈ లోకాలన్నీ ఎక్కడున్నాయి? నీలోనే ఉన్నాయి. ఈ విషయం తెలుసుకోవడమే బుద్ధి. ఇది బుద్ధత్వంతో సాధ్యమైంది. అందుకు వాళ్ళు దాన్ని అక్కడ నిర్మోహమాటంగా, నిస్సందేహంగా, నిర్భయంగా, అందుకే ఆ మానిస్ట్రీ అక్కడ ప్రేయర్లు, మానిస్ట్రీ నియమాలు ఉండవు. అక్కడ సపరేట్ నియమాలు ఉన్నాయి. అక్కడ బుద్ధిజం అన్నది కాదు. ఓవరాల్ ఈ సృష్టి తాలూకు ఆవశ్యకంత బుద్ధితో, జ్ఞానంతో వాళ్ళు ఏమి సమపార్జించుకున్నారు, ఆ యొక్క విషయాన్ని సుస్పష్టంగా అక్కడ వాళ్ళు తెలియచేయడం జరిగింది. ఎంత అద్భుతమో! సత్యం సత్యమే. ఒక్కొక్కరు దాన్ని సులభంగా చెప్తారు. కొంతమంది ఇది వేదం నుంచి చెప్పాలన్నా, గ్రంథాల నుంచి చెప్పాలన్నా, ఉపనిషత్తుల నుంచి చెప్పాలన్నా, వేదాంగాల ముందు ఉన్నటువంటి ధర్మశాస్త్రాల నుంచి చెప్పాలన్నా కష్టంగా ఉండొచ్చు. దాన్ని సింప్లిఫై చేసి చెప్తే ఇదైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ భూమి మీదను, ఈ గోళంలో సంచరిస్తున్నటువంటి ఒకానొక ధూళి కణం నుంచి
ఈ సర్వాంతరంగా ఉన్నటువంటి సర్వాంతయామిలోని అంతవరకు ఈ యొక్క పరమ ఆత్మతత్వం దైవతత్వం నిండి ఉన్నది అని చెప్పేదే ధ్యానం. సృష్టి రహస్యం అర్థం కావాలంటే, సృష్టి చక్రం అర్థం కావాలంటే ధ్యానం చేసి తీరాలి. ధ్యానం చేయకపోతే సృష్టి రహస్యం అర్థం కాక గందరగోళంలో పడి సహసృష్టికర్తను మనమే, సృష్టికర్తల మనమే అన్న పరమ సత్యానికి దూరమైనప్పుడు సృష్టి ఏమీ అర్థం కాదు, అంతా అగోచరం అవుతుంది. ఈ అగోచరం కూడా అయినా పర్వాలేదు, గందరగోళం అవుతుంది. దీనిని ఒక్కొక్క మహాత్ముడు ఈ సృష్టిని కాలంతో అనుసంధానించడానికి, ఈ కాలాన్ని అనుసంధానించాలి అంటే ఈ చుట్టూ ఉన్న గ్రహ సమూహమంతా, గ్రహ సముదాయం అంతా సరిగా తిరగాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈ యొక్క మనిషిని ఆవరించి ఉన్నటువంటి ఈ విద్యుత్ అయస్కాంత శక్తి, గురుత్వాకర్షణ శక్తి ప్రకృతి నియమాలకు అనుబంధమై ప్రకృతి నియమాలకు అనుశాసనుడుగా ఉన్నప్పుడు మిగతా చుట్టూ ఉన్న గ్రహాల ద్వారా ఉద్భవించినటువంటి ఆ యొక్క గురుత్వాకర్షణ శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ మనకు అనుకూలంగా పనిచేయడానికి గార్గేయుడు అన్నటువంటి ఒక మహాత్ముడు సకల గ్రహాలను తన శాస్త్రంతో దిశానిర్దేశం చేశాడు. ఈ యొక్క సృష్టి చక్రానికి కాలచక్రాన్ని అనుసంధానం చేశాడు. ఒకనొక బిగ్ బ్యాంగ్ థియరీ కూడా దీన్నే తెలియజేస్తుంది కదా మనకి. ఆ బిగ్ బ్యాంగ్లో ఉండేటువంటి కృష్ణ బిలము, ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దాన్నే మనం పరాపరం అన్నాము, దాన్నే ఇంకొకరు భగవంతుడు అన్నారు, దాన్నే ఇంకొకరు వాళ్ళకు నచ్చిన పేరు పెట్టుకున్నారు. ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ని మనం ఇక్కడ చూపించుకున్నాం, ఎనర్జీ ఈక్వల్ టు మాస్ ఇంటూ కాన్స్టెంట్ స్క్వేర్ అని. దాన్నే పత్రిజీ ఇలా చెప్పారు, శక్తి ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్ ఇంటూ కాన్షియస్ స్క్వేర్, శక్తి ఇంటూ కాన్షియస్ చైతన్యం స్క్వేర్. తెలుసుకుంటే నువ్వు నీ ప్రయాణం వెళ్తుంది. దానికి వెళ్ళడానికి కుండలిని శక్తి అవసరం. కుండలిని శక్తిలో ఉన్నవారే ఈ స్థూల నుంచి, శరీర లోకం నుంచి సూక్ష్మ లోకాలకి, సూక్ష్మ నుంచి కారణ లోకాలకి, కారణ లోకాల నుంచి మహాకారణ లోకాలకి, మహాకారణ లోకాల నుంచి అనేక 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 లోకాలలో అనేక 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 కాలాలలో కాలాతీతంగా ప్రయాణం చేసి ఈ విజ్ఞానాన్ని మనకు అందించుకొస్తారు. ఇది ఒక మహాప్రయాణం. సృష్టి ఆవిర్భావం, ఆది మధ్యమము అంతమము నుంచి అవతల ఉన్నటువంటి సిద్ధాంతం ఇది. ధ్యానం చేసినప్పుడు, మన శక్తి పెంచుకున్నప్పుడు, మన చైతన్యం విస్తరించబడుతున్నప్పుడు, మన జ్ఞానం విజ్ఞానంగా మారుతున్నప్పుడు ఈ సృష్టి అంతా అర్థమవుతుంది. ఇదే విశ్వరూప సందర్శన యోగం. ధ్యానం లేకపోతే, ఈ చైతన్యానికి కావలసిన కనీస శక్తి కూడా లేకపోతే ఆ జ్ఞానం అంతా ఎప్పుడు అర్థం కావాలి? చూసినా అర్థం కాదు. ఆ యొక్క తల్లి యశోదకు శ్రీకృష్ణ పరమాత్ముడు తన నోరు విప్పి చూపించినటువంటి ఆ యొక్క పరమ రహస్యమే ఈ యొక్క సృష్టి సత్యం. ఆ యొక్క యుద్ధ సమయంలో అర్జునుల వారికి శ్రీకృష్ణుల వారు తన విశ్వశక్తి విరాట్ స్వరూపాన్ని చూపించడమే, ఆ విరాట్ స్వరూపంలో ఇగో అక్కడ ఆ భూమితాంగ్లో, ఆ మానిస్ట్రీలో ఏమైతే ఉందో అది అంతా చూశాడు ఆయన. అందులో ఆయన అన్నీ చూశాడు. సకల చరాచర సృష్టి, హీనమైనవి, మధ్యమమైనవి, ఉత్తమమైనవి అన్నీ చూశాడు ఆయన దాంట్లో. ఈ ధూళి కణాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాతను, ఒక శక్తి విస్ఫోటనం జరిగిన తర్వాతను ఆ యొక్క పరాశక్తి, పరాపరం నుంచి ఒక శివం శాంతంగా ఉండేది, స్థిరంగా ఉండేది, నిశ్చలమైనది, చలనం లేనిది వచ్చింది. శివం
ఆ యొక్క శివాన్ని నిశ్చలంగా ఉన్నప్పుడు, చలనం లేకుండా ఉన్నప్పుడు, శాంతిగా ఉన్నప్పుడు, దాని నుంచి అర్థం చేసుకుంటే దాని నుంచి శక్తి ఆవిర్భించింది. శక్తి ప్రవాహం దగ్గర శబ్దం వస్తుంది కదా. ఎక్కడైతే శక్తి ప్రవాహం ఉంటుందో అక్కడ శబ్దం ఉంటుంది. అది ఏదైనా సరే వేడి వస్తుంది. శక్తి ప్రవాహం లేని చోట శబ్దము, వేడి ఉండదు. అందుకు ఆ యొక్క శబ్దం పేరు, శక్తి ప్రవహిస్తున్నప్పుడు ఉద్భవించినటువంటి శబ్దం పేరు నాదము. ఈ నాదాలని దశనాదాలుగా ఒక వేదం ద్వారా మనం తెలుసుకున్నాం. దశనాదములు. ఆ నాదాన్ని చాలా జాగ్రత్తగా మనం వింటే, అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే, ప్రణవనాదం నుంచి భ్రమనాదం వరకు ఆ నాదాలన్నీ మనం విన్నాం. దాని నుంచి ఆ నాదాలన్నిటికీ మూల ఆధారమైనటువంటి వేదం సామవేదం. నిశ్శబ్దం నుంచి, నిశ్శబ్దంలో నుంచి శబ్దం ఉద్భవించితే దాని పేరు నాదమైతే, ఆ నాదము నుంచి ఒక బిందువు, అంటే నాదం నుంచి, శబ్దం నుంచి శక్తి ప్రవాహం తర్వాత ఒక బిందువు ఏర్పడింది. ఆ బిందువే సదాశివం, నిత్యము ఆనందంగా ఉండే రూపము. సదాశివం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నవాడే శివుడు. ఆ తర్వాత మహా ఈశ్వరం, అందరూ ఆనంద స్వరూపులే, అంతా ఆనందమే అన్నటువంటి అక్కడ నుంచి ఈశ్వరుడు. ఈశ్వరుడు శక్తి, చైతన్యము, సమభావంతో కలిగినటువంటి ఒక గొప్ప వివేకి, ముల్లోకవాసి, త్రినేత్రధారి, త్రిలోకవాసి ఈశ్వరుడు. దుఃఖం లేనివాడు, నాది నేను లేనివాడు, రూపం లేనివాడు, నామం లేనివాడు, లింగాకారుడు ఈశ్వరుడు. ఈశ్వరుడి నుంచి రుద్రుడు, రుద్రుడి నుంచి విష్ణువు, లయకారుడు. రుద్రుడు లయకారుడు, లయం నుంచి విష్ణువు, పాలనాకారుడు, పాలన నుంచి బ్రహ్మ, సృష్టికర్త. సృష్టి నుంచి ఎవరైనా ఇదంతా అంటే ఆత్మ. ఈ ఆత్మ మళ్ళీ దరహాకాశం అంతా విస్తరించి అందులో నుంచి వాయువుగా, వాయువు నుంచి అగ్నిగా, అగ్ని నుంచి జలము, జలం నుంచి పృథ్వీ. ఇగో మనం అనుకుంటున్నటువంటి భూమి, పృథ్వీ తత్వం. ఇక్కడ మనం ఆలోచించాలి. పృథ్వీ అంటే సకల ఖనిజాలు, ఈ ధూళి కణాలు, ఖనిజాలు, ఈ మొత్తం అంతా పృథ్వీ. దీనికి వచ్చింది నాది నేను, నాది నేను, నాది నేను. భూమికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప గుణము నాది నేను. అందుకే భూమి మీద ఏమైనా చేయి, ఎంతైనా చేయి, ఎంతైనా ఎగురు, ఏమైనా చేయి, మళ్ళీ భూమిలో వచ్చే కలుపుకుంటుంది. అది నాది నేను. శుద్ధము అశుద్ధం, మంచి చెడ్డ, ఏదైనా సరే, రాజు పేదవాడు, ఎవరైనా సరే ఆ భూమిలోనికి సమానమే. సకల పవిత్రమైనటువంటి జలాలు భూమే తీసుకుంటుంది. సకల అశుద్ధం చేసి అపవిత్రం చేసిన జలాలని భూమే భరిస్తుంది. ఎందుకు అంటే దానికి అంత నాది నేను అన్న భావన ఉంది. నాది నేనులో ఎవరైతే బాగా గుణాలలో లీనమవుతుందో, ఎక్కడి నుంచి వచ్చింది ఆ బాబు నీకింత నాది నేను అంటే, అదిగో తను ధూళికణంగా ఉన్నప్పుడు నుంచి ఉన్న గుణాలు, ఆ ప్రభావాలు ఇక్కడ వదలలేదన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప సృష్టికర్తకు, ఇంత గొప్ప పరాపరం నుంచి వచ్చినటువంటి ఈ శక్తి ముద్దకు, ఈ బ్రహ్మకు, ఈ దైవానికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుణము అంటే, ఇదిగో తన ముందు జన్మల్లో తను అనుభవించినటువంటి నాది నేను అన్నటువంటి ఆ బంక నుంచి కొన్ని వేల సంవత్సరాల పాటు లార్వాగా, హిమాలయ శిఖరాలలో ఒక బిందువుగా, మట్టి కణంగా వేల సంవత్సరాల పాటు ఉండి అది కరిగి జలమై మైదానాలకు వచ్చి మట్టిగా నేను 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 నాది నేను నాది అన్న భావన బాగా పాతుకుపోతుంది భూమికి. అందుకే కొంతమంది
ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని అవమానాలైనా భరిస్తారు. ప్రాణమైన పోవాలి కానీ నాది నేను వదలరు. అక్కడికి వచ్చేటప్పటికి అదంతా వాళ్ళే వేసుకుంటారు. మళ్ళీ నేను ఉండాలి కదా, నాది ఉండాలి కదా, నా బాధ్యత కదా, ఏదో ఒక పేరుతో ఆ నాది నేను అన్నది, ఆ తత్వం అన్నది ఎక్కడికి వెళ్ళి వచ్చింది దీనికి? ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా నాది నేను వదలటేంటో మొర్రు అని చూస్తే అది ఆయనది కాదు, ఇప్పుడు కనిపిస్తున్నది కాదు. ఆయన ఈ ఈ ఈ ఈ జన్మకి అంటే ఈ మానవ రూపానికి రాకముందు అనేక జన్మల ముందు ఉన్నటువంటి ఆ తత్వము, భూమి తత్వము ఆయన అలా ఉంచింది. ఆ గుణమే మనలో ఉంటుంది. ఆ గుణం పేరు నాది నేను. ఎంత అవమానమైన పరచని వాళ్ళు, ఎంత ఎంత శత్రువులైనా కానీ, ఎంత ఏమైనా చేయని, చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు నా వాళ్ళే కదా, తన వల్ల ఈయన కుటుంబము, ఈయన వ్యవస్థ అంతా నాశనం అయిపోయి ఈయన బజార్లు పడిపోయింది. కానీ ఆ చివరికి వచ్చేటప్పటికి నాదే కదా, నేనే కదా. చూసారా? అది ఎక్కడి నుంచి వచ్చింది? పృథ్వీ. అక్కడ స్టార్ట్ అయింది మనకి. పృథ్వీని కొంచెం మనం కరిగించుకుంటే జలంగా మారుతాం. కనీసం ఏ రంగు గ్లాసులో ఉంటే ఆ రంగుగా కనిపిస్తాం. జలం. ధ్యానము ఆధ్యాత్మికత అంటే ఏమి కాదు. మనలోకి, మన అంతరాలలోకి మనం వెనక్కి ప్రయాణం చేయడమే దాని పేరు ధ్యానం. ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికత అంటే అంతే. తిరిగి మనం ఎక్కడి నుంచో వచ్చామో అక్కడికి మళ్ళీ మనం చేరుకోవడమే ధ్యానం, ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ అక్కర్లేనివన్నీ పొరలుగా, తెరలుగా, గుణాలుగా మనం వేసేసుకొని వచ్చాం. ఆత్మ వరకు అంతా బాగానే ఉంది. ఆత్మ తర్వాత మనం ఎప్పుడైతే దరహాకాశం నుంచి వచ్చామో, దరహాకాశం మీన్స్ నిర్గుణం. ఆ నిర్గుణం తర్వాత నుంచి సద్గుణం, ఆ తర్వాత రమోజుగుణం, తమోగుణం. ఇగో ఇలాంటి ఈ గుణాలు, ఈ గుణాలకేమో మళ్ళీ అరిషడ్ వర్గాలు, అరిషడ్ వర్గాలకి ఈతి బాధలు, ఆకలి, దప్పిక, మరి అవి పుట్టడము, పెరగడము, వ్యాప్తి చెందడము, క్షీణించడము, నశించడము. ఇగో ఇవన్నీ మనకి ఈ దీంతో వచ్చిన తర్వాత వచ్చేసినాయి. వీటి నుంచి మళ్ళీ మనం ధ్యానం అంటే ఏమీ లేదు. మట్టిగా ఉన్నవాడు జలంగా మారడమే ధ్యానం. జలంగా ఉన్నవాడు మళ్ళా ధ్యానం అంటే వేడి చేస్తే ఏమవుతాడు? వాయువుగా మారిపోతాడు. ఆ వాయువుగా మారడానికి మధ్యలో అగ్ని కావాలి. ఇలా మళ్ళీ మనకి చేసే వెనక ప్రయాణమే ధ్యానం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సృష్టి క్రమం. సృష్టి క్రమం ఎందుకు తెలుసుకోవాలి? నువ్వే సృష్టికర్తవని తెలుసుకోవడానికే తెలుసుకోవాలి. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు. బ్రహ్మం అనంగా వేరే పరదేశమున లేదు. బ్రహ్మం అనంగా తన్నుదా తాను తెలుసుకున్న తానేపో బ్రహ్మంబు, తన్నుదా తా తెలుసుకున్న తానేపో బ్రహ్మంబు. చూసారా? అది తెలియాలి అంటే ఎవరో వచ్చి నువ్వు బ్రహ్మవనాయన అని చెప్తే ఇదొక భ్రమేమో, ఇదొక ఇబ్బంది ఏమో. అది మనకు మనం ఇగో ఈ భూమిగా ఉన్నప్పుడు మనకు సంక్రమించినటువంటి భూమి సంక్రమించిందో లేదో తెలియదు కానీ, ఆస్తులు సంక్రమించే తెలియదు కానీ, ఈవేళ ఇది సంక్రమించింది. ఈవేళ ఈ పోటీ ప్రపంచంలో ప్రతి యువకులు వాళ్ళు అనుకున్న పేరు, ప్రఖ్యాతలు లేదు, ఆశయాలు, గోల్స్ సంపాదించారో లేదో తెలియదు కానీ, నిరాశలు, నిస్పృహలు, బీపీ, షుగర్లు మాత్రం చాలా ముందే సంపాదించేస్తున్నారు. చాలా చాలా చిన్నవారికే వచ్చేస్తుంది మధ్యలో. బికాజ్ ఆఫ్ దాని పేరు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. స్ట్రెస్, స్ట్రెయిన్ డబుల్ ఎస్ఎల్ అనమాట. చిన్న చిన్న వాళ్ళకే ఏం చెప్తాం? చదివేసిన తర్వాత కాకరకాయ కేకరకాయ అయిపోయినట్టు ఇంత సృష్టి క్రమంలో మనం దాటి వచ్చి ఇన్ని పంద్యాలు గెలిచి తల్లి కడుపులోకి వచ్చి భూమి మీదకి వచ్చి ఏదో దొరకలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏం చెప్పమంటారు? ద ఎండ్కి వచ్చేసినాం. వచ్చింది ఎందుకు అంటే ఇగో ఇదంతా తెలుసుకోవడానికి, మనం ఎవరో తెలుసుకోవడానికి, అంతం చేసుకోవడానికి కాదు. సృష్టి క్రమం తెలుసుకోవడం ద్వారా, మనల్ని మనం విస్తరించుకోవడం ద్వారా మనం ఎంత గొప్పవారమో
మానవుడు ఎంత గొప్ప విజ్ఞానవంతుడో, ఎంత గొప్ప ఋషో, ఎంత గొప్ప యోగో, ఎంత గొప్ప దైవమో తెలుసుకోవడానికి ఇది సద్వినియోగం కావాలి. కానీ మనల్ని మనం అంతం చేసుకోవడానికి ఇవన్నీ తెలుసుకోవాల్సిన పని లేదు. ఇది తక్షణ కర్తవ్యం. భూమి మీద ఉన్నటువంటి ఆ నాది నేను అన్న మమకారం మన మనిషిలో ఉంది అంటే కారణం మనం భూమిగా ఉన్నామని ఒక డార్విన్, ఒక సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పక్కర్లేదు, మనకే అర్థమైపోతుంది. సరే, ఆ మట్టి కణంగా ఉండి మట్టి కణం అణువుగా ఖనిజంగా మారి నీరుగా మారి అది ఆ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు కూడా ప్రతి దాంట్లోనూ ఒక విప్లవాత్మకమైన భావన ఉంటుంది. ప్రతి ఒక్క దానిలోనూ అన్ని ఈజాలు ఉన్నట్టే కమ్యూనిజం కూడా ఉంటుంది. గుర్తుంచుకోండి, అన్ని ఈజాలు ఉన్నట్టే అసలు సిసలైన నిజం కమ్యూనిజం. కమ్యూనిజం అంటే మనం అనుకున్నటువంటి సిపిఐ ఏ టు సిపిఐ జడ్ కాదు, సిపిఎం ఏ టు సిపిఎం జడ్ కాదు. అసలు సిసలైన కమ్యూనిజాన్ని లెనినిజం చదివితే అర్థమవుతుంది కమ్యూనిజం ఏంటో. ఇప్పుడు మనం నిందిస్తున్నటువంటి ఈ ఈజాల కాదు. ఎలా అయితే ఇదంతా అర్థమైతే అసలైన మనిషి ఏమిటో అయ్యేటట్టు ఇది అర్థం కాక మనిషిని మనమే వర్గాలుగా, గుణాలుగా, రూపాలుగా, ప్రాంతాలుగా, దేశాలుగా విభజించుకొని ఈవేళ దేశాల పేరుతో, మతాల పేరుతో మారణహోమం సృష్టించుకొని అసలు సిసలైన మనిషిని మనం ఎలాగైతే నాశనం చేసుకోవడానికి మనం వ్యవహరిస్తున్నామో అలాగే అసలు సిసలైన కమ్యూనిజాన్ని ఈ అక్కర్లేని వాదనలతో, సరికాని అవగాహనలతో, కమ్యూనిజం అంటే సాక్షాత్ ఒక బుద్ధి ఇజం. ఈ మాట నేను చెప్పలేదు. కమ్యూనిజంలో ఉన్నటువంటి మహాపండితులందరూ కమ్యూనిజాన్ని తయారు చేసినటువంటి ఆ యొక్క కార్ల్ మార్క్స్, లెనిన్ వాళ్ళంతా చెప్పినటువంటి సిద్ధాంతం. అందుకే వాళ్ళు బుద్ధుణ్ణి ఆరాధ్య దైవంగా కాకపోయినా ఆరాధ్య మార్గదర్శిగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తర్వాత కాలంలో వారు బోధించారు. ఇప్పటికీ చాలామంది ఆచరిస్తున్నారు. ఏమిటి కమ్యూనిజం అంటే అంతర్గత విప్లవం. బాహ్య విప్లవం కాదు, పక్కవాడి మీద విప్లవం కాదు. అంతర్గత విప్లవం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ. ఎన్నాళ్ళు ఎలా ఉండాలి నేను ఈ భూమిగా, ఎందుకు ఉండాలి నేను భూమిగా, 1,00,000 సంవత్సరాలు ఉన్నాను, ఏంటి ఎలా పడి ఉండాలి మట్టిగా, నా వల్ల కాదు, జస్ట్ ఐ వాంట్ చేంజ్, నేను కొత్తదనం కావాలి అన్న విప్లవ భావన దాంట్లో రగిలింది. ఆ విప్లవ భావన ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే, నో, నాకు ఈ భూమి గుణాలు నాకు నచ్చట్లేదు, నా వల్ల కాదు, నాకు ముసలం పుట్టింది, ఇలా వద్దు, నాకు విసుగు వచ్చింది, ఇక్కడ నేను ఇలా జీవించదలుచుకోలేదు, ఏమిటి ఎదుగు బొదుగు లేదు, ఎక్కడే అని చెప్పండి, నాది నేను అన్నీ నాలో కలుపుకోవడం అదేం గొప్ప విషయమా? నో, ఐ డోంట్ వాంట్, నేను మారాలి అని చెప్పి ఒక విప్లవాత్మకమైనటువంటి తిరుగుబాటుతో, అంతర్గత ప్రేరణతో, అంతర్గత విప్లవంతో, అది కమ్యూనిజం. ఎదుగుదలకు చేసే ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి ప్రయత్నం, పురుష ప్రయత్నం, దాని పేరు ఇజం. అందులో నుంచి నిజం వస్తుంది. ఈవేళ ఉన్న ఇజాలలో నిజం లేదు, ఇజాలు మిగిలాయి. ఎందుకు? సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ నిజంతో కూడున్న ఇజం, విప్లవం, దాన్ని ఎప్పుడైతే ఆయన లాగిందో అది అప్పుడు ఈ భూమి ధర్మాలకు వ్యతిరేకంగా నేను ఈ భూమి మీద ఉంటాను, ఛాలెంజ్ అని చెప్పి ఒక మొక్కగా రూపాంతరం చెందింది. మొక్క, వృక్షము, చూసారా, ఒక వృక్షంగా రూపాంతరం చెందింది. మీరు గమనించండి, ఈ భూమి అన్నటువంటి ధర్మానికి వ్యతిరేకంగా భూమిలో నుంచి పైకి చూసుకుంటూ వచ్చేస్తుంటుంది. భూమి ఏది బయటికి రానివ్వదు, దానిలోకి తీసుకుంటుంది. భూమి ఏమో, ఇది మొక్కేమో నో, నెవర్, నేను ఇలా వస్తాను అని దాంట్లో నుంచి వచ్చింది. మొక్కగా, చెట్టుగా, వృక్షంగా. భూమి ధర్మాలకు వ్యతిరేకమైన ధర్మం ఉంటుంది. దీని ధర్మము ఇవ్వడం, 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 ఇవ్వడం. అందుకే ఒక ధర్మాత్ముడిని ఎవరినైనా చూస్తే కామధేనువు
కల్ప వృక్షం గుర్తొస్తుంది మనకి. వృక్షం గుర్తొస్తుంది. ఆశించకుండా ఎవరు ఏదైనా ఇచ్చిన దాని పేరు వృక్షమే. ఈవేళ ఎంతోమంది చెట్టు లాంటి వారండి. ఈయన సంపదలు నరికారు, ఈయన పేరును తీసుకున్నారు. అయినా మొత్తం ఆయన సమస్తము, రక్తము మాంసము, ఆయన సమస్తము ఎవరికైనా ఇవ్వడానికి తృప్తిగా ఉన్నాడు. ఏమిటో ఈ మనిషి, ఈ దయార్థ హృదయం ఏమిటో అని మనం అంటాం కదా. మహానుభావుడు, చేతికి ఎముక లేనివాడు, కరిగిపోయినవాడు, ఎవరు ఏది కావాలంటే అది తన నుంచి తీసి ఇచ్చేవాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఒక మనిషికి? ఎలా వచ్చింది? ఎవరో చెప్తే రాదు, ఎక్కడో చదివితే స్పృహకు రావచ్చు, ప్రేరణ రావచ్చు. కానీ ఆ వ్యక్తిలో నిక్షిప్తంగా ఆ గుణం నిబిడీకృతమై ఉండాలి. వాళ్ళు ఎవరయ్యా అంటే అనేక జన్మల్లో గొప్ప వృక్షాలుగా ఈ జాతికంతా సేవ చేసినటువంటి ఆ తత్పరత, సేవ వారిలో నిబిడీకృతమైంది. వాళ్ళనే మనం దానకర్ణులు అన్నాం. ఒక రంతిదేవుడు, ఒక బలిచక్రవర్తి, ఒక శిబి చక్రవర్తి, ఈనాటి వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇన్ని గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మనుషుల్లో ఈ యొక్క కరుణ, ఈ యొక్క ఇచ్చేతత్వము ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు కొన్ని రోజుల పాటు వృక్షాలుగా ఉన్నారు, వట వృక్షాలుగా ఉన్నారు. వాళ్ళు అనేక జన్మల్లో పూజ్యనీయమైనటువంటి వృక్షాలుగా ఉన్నారు అని చెప్పక తప్పదు. ఆ గుణమే ఇక్కడ ప్రభావితం అవుతుంది. చాలామంది అనుకుంటారు సంపాదించినంత తెవ్వచ్చులే అని. అప్పుడు సంపాదించినంత ఎక్కేమిస్తలే, ఎంతో కష్టపడి సంపాదించాం, ఇంకా సంపాదించుకోవాలనుకుంటారు. కానీ సంపాదించినోడే ఇస్తాడని రూల్ ఎక్కడా లేదు, ఇవ్వాలని రూల్ అంతకంటే లేదు. మరి ఎవరిస్తారు? సంపాదించకుండా తనకున్న దానిట్లో పక్కవాడికి ఇచ్చే గుణము, తత్వము ఏమి ఆశించుకుంటా ఎలా ఇస్తున్నారు అన్న వాళ్ళని మనం ఒకసారి మన పిఎస్ఎస్ఎంలోనే మనం చూస్తే ఆ మహాత్ములు మన కంటికి కనిపించి కన్నీరు తెప్పిస్తారు. ఎలా సాధ్యమవుతుంది ఇది? మనలో ఏం చూసిస్తున్నారు? మనలో గుణాలను చూసి ఇవ్వట్లేదు, మనమేదో మంచి వాళ్ళమని మెచ్చి ఇవ్వట్లేదు. వాళ్ళ తత్వం అది. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా ఆ చెట్టు మంచివాడైతే నేను వీడికి ఫలాలు ఇస్తాను, నా పత్రాలు ఇస్తాను, నా కల్పిస్తాను అని అందు. వాడు ఎవడైనా దానికి అనవసరం, వచ్చాడు కదా ఇవ్వడం దాని ధర్మం. మనం దానిని మోసగించడము మన నైజం, అది మన గుణం. కానీ వాళ్ళకి ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వృక్షంగా వారు ఉన్నారు. దీనికి ఏ డార్విన్ సిద్ధాంతముని మనం చెప్పక్కర్లేదు, ఇది ఆధ్యాత్మిక సిద్ధాంతం. కొంతమంది ఉంటారు, మనం వారి దగ్గరికి వెళ్ళి అలా కూర్చుంటే మనలోని మనం చెప్పుకోలేని బాధని వారు కేవలం కంటి చూపుల ద్వారా, వారి సమీపంలో కూర్చోవడం ద్వారా, వారి సాన్నిధ్యంతో గడపడం ద్వారా మన లోపటి మనం చెప్పుకోలేని ఎన్నో రోజులుగా, సంవత్సరాలుగా గడుపుతున్నటువంటి అశాంతిని అక్కడికి వెళ్తే మనం తేలికైపోయి వచ్చేస్తాం. మీకు తెలియదు, అక్కడ మీ నుంచి వాళ్ళు తీసేసుకున్నారు, అది తీసేశారు. ఎవరు వాళ్ళు? ఎన్నో జన్మల్లో వృక్ష దేవతలుగా ఉన్నటువంటి, వట వృక్షాలుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మల పరిణామ క్రమంలో ఈనాడు మానవులుగా ఉంటున్నవారే. వాళ్ళకే సాధ్యం అది ఒక చెట్టుకే సాధ్యము. మనమేమీ చెప్పకపోయినా మన బాధను, ఎవరికి చెప్పుకోలేకపోయిన బాధను ఒక చెట్టు తనకు తాను తీసుకుంటుంది. ఆ యొక్క తత్వం చెట్టుకుంటుంది. చెట్లను పెంచితే మనకి లాభం, చెట్టుకి ఏమి లాభం కాదు. చెట్టు మనకి ఎన్నో అందిస్తుంది, మన నుంచి ఎన్నో సరిలేనివన్నీ తీసుకుంటుంది. అలాంటి తత్వం ఉన్న వాళ్ళు ఈరోజు మనం గమనిస్తున్నాం. వాళ్ళనే మన మహాత్ములు అంటాం, చెట్టు లాంటి వారు అంటాం. ఇంకొకటి కూడా ఉంటుంది, కాసే చెట్టుకే దెబ్బలు కదా. ఏమీ కాయకపోతే, ఏమీ పుయ్యకపోతే దాని జోలికి కూడా ఎవడు వెళ్ళడు. కాసే చెట్టుకే దెబ్బలు.
దెబ్బలు అన్నిటినీ ఆనందంగా స్వీకరిస్తూ ఇంకా ఇంకా గొప్పగా కాయడానికి తన చివరి జీవితం వరకు చేస్తుంటుంది. అది గొప్ప యోగత్వం. చూసారా, భూమికి వ్యతిరేక ధర్మం, కానీ దీని ధర్మాలు ఇవ్వడం, భూమి నుంచి బయటికి రావడం. దాని తర్వాత చెట్టుగా ఉన్నారు ఎన్నో జన్మలు, ఎంతో ఇస్తున్నారు. మళ్ళీ అక్కడ విప్లవిజం వచ్చింది, అక్కడ మళ్ళీ విప్లవం వచ్చింది, మళ్ళీ అక్కడ సంచలనం ప్రారంభమైంది. ఏందే ఎప్పుడు ఇలాగే ఉన్నావు అంటే ఈసారి కొంచెం రూపం మార్చింది, పాదైంది, చెట్టు పాదైంది. నీటిలోంది, రాయి మీద పుట్ట కలిసింది, రకరకాలుగా దాని వ్యాప్తినంతా అయిపోయిన తర్వాత నో 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 ఇంకా దీని సరిపోలేదు, ఇంకా ఇంకా నిజం వైపు ప్రయాణం చేయాలి. మళ్ళీ స్టార్ట్ అయిన దాంట్లో ఒక ప్రక్షాళన. నాకు చెట్టుగా ఉండిపోవద్దు, నేను ఎప్పుడు పుడుతున్నాను, ఎక్కడైనా అన్నీ ఇస్తున్నాను, పాదులుగా, వృక్షాలుగా, పుష్పాలుగా, వేళ్ళుతో ఇచ్చే దుంపలుగా రకరకాలుగా వ్యాప్తి చెందేసింది. సమస్త వృక్ష జాతి అంతా వ్యాప్తి చెందేసింది. అప్పుడు నోను, నా వల్ల కాదు, నేను ఇలా ఉండొద్దు అని తన రూపం మార్చుకొని దీనికి వ్యతిరేక భావంతో ఉండాలి నేను అని క్రిమికీటకాదులుగా, జంతు జీవాలుగా రూపాంతరం చెందింది. అలా వచ్చాయి ఈ భూమి మీదకి జంతు జీవాలు, క్రిమికీటకాలు. ఇవి అందుకే పుట్టిన చోట ఉండవు, తిరుగుతూ ఉంటాయి. ఎందుకు? కొన్ని యుగాల పాటు ఉన్న చోటే ఉండిపోయి దానికి బోరు కొట్టింది. దాంట్లో నుంచి ఒక విప్లవం, ఒక కొత్త సృష్టికి నాంది ప్రస్తావన పలికింది. ఆ పలికినప్పుడు ఏమైనవి? ఆ ప్రాణులు, అటు ఎవల్యూషన్ అంతా ఇగో జంతు జీవాలుగా, ఎగిరేవిగా, పాకేవిగా. చూశారు కదా, డైనోసార్ల నుంచి ఎన్నో అంతరించిపోయి ఎన్నో కొత్త వస్తుంటాయి. ఇది పరిగెడుతూ ఉంటుంది. దోమల నుంచి మిడతల దాకా, డైనోసార్ల నుంచి పెద్ద పెద్ద ఏనుగుల వరకు, చీమల వరకు, జంతు జీవరాశులు. ఈ ఈ ఈ జంతు జీవరాశులన్నీ ఏం చేస్తాయి? పుడతాయి, పుట్టే దగ్గర నుంచి తిరుగుతూ ఉంటాయి. వీటికి ఒక ఎక్కడ ఉండవు. ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఆ పక్షి ఎగురుకొని ఇంకో దగ్గరకు వచ్చేస్తుంది, లేకపోతే దానికి ఉండదు, ఉండబుద్ధి కాదు. ఇట్లా తిరుగుతున్నాయి జంతు జీవాలుగా, పక్షులుగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మళ్ళీ వీటిలో ఒక ముసలం వచ్చింది. ఏంది ఎప్పుడు జంతువులా ఉన్నాం, అందులో మళ్ళీ క్రూర మృగాలు, సాధు జంతువులు, నీటిలో తిరిగేవి, చెట్ల మీద ఉండేవి, పాకిరేవి, బంగిరేవి, గాలిలో ఉండేవి, రాళ్ళల్లో ఉండేవి, ఎంతలా విస్తరించబడాలో అంతలా విస్తరించబడిపోయినవి. మళ్ళీ వాటిలో ఒక ముసలం వచ్చింది. ఎప్పుడు ముసలంతోనే ప్రారంభం. ఈ జంతు ప్రభావం ఏంటి? ప్రతి ఒక్కరిలోనూ కొంతమందికి జంతు ప్రభావం ఉంటుంది. ఈ జంతు ప్రభావం ఏంటంటే, అక్కడ అందరం కూర్చున్నాము, భోంచేస్తున్నాము, అందరికీ విస్తరలేశారు, చక్కటి భోజనం వడ్డించారు, భోంచేస్తున్నాము. వాడెవడో లేచి వీళ్ళందరూ తింటుంటే ఈ ఆకలి మీద నుంచి నడిచి వెళ్ళిపోతాడు. వీడొట్టి జంతువు అండి, వీడికి ఏం బుద్ధి లేదు అంటారు. అంటే జస్ట్ బిఫోర్ దట్, ఈ మనిషి ఇలా రాకముందు వాడేదో ఒక జంతువులా ఉన్నాడనమాట. ఆ జంతుతత్వం అంతా అసలు మనిషికి ఈ మాంసము, రక్తము పట్ల ఎక్కడ ఇంట్రెస్ట్ వచ్చిందంటే, వాడంత ముందు జన్మలో ఒక క్రూర మృగంగా ఉన్నాడు కొన్ని రోజుల పాటు. ఆ వాసనలు వారిని వదలలేదు. చెట్టు ధర్మానికి వ్యతిరేక ధర్మం ఇది. చెట్టు ఒకచోటే ఉండిపోతుంది, ఇదేమో సంచరిస్తుంది, చలనం. ఇందులో సాధు జంతువులుగా, పెంపుడు జంతువులుగా, సోషల్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ మీ అందరికీ తెలిసిందే కదా, ఇలా వచ్చి అందులో ఒక ముసలం ఏర్పడిన తర్వాత ఇలా లాభం లేదు అని ఆ జంతువుల నుంచి వచ్చినటువంటి ఒక మనిషి కుటుంబము, సంఘము, సమాజము ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని ఏర్పాటు చేసుకుంటున్నా వీడి పూర్వపు వాసనలన్నీ ఖనిజంలోనూ, వృక్షంలోనూ, జంతువులోనూ ఆ వాసనలన్నీ ఇక్కడ ప్రతిబింబిస్తుంటాయి. అవే గుణాలుగా మనకి వచ్చేసినాయి. వాటితో పాటు మనిషిగా మారిన తర్వాత వీటన్నిటికీ భిన్నంగా జీవించాలి కాబట్టి వీటి నుంచి వచ్చానన్న విషయం మర్చిపోయి వీటి మీద తిరుగుబాటు చేస్తూ వాడి ఉనికిని వాడే కోల్పోతున్నాడు. ఇది జరుగుతున్నటువంటి అతి
ప్రకృతి నుంచి ఉద్భవించిన ఒక మనిషి ప్రకృతితో సహజీవంతో ప్రకృతి ఇచ్చిన దానితో హాయిగా జీవించాల్సినటువంటి ఒకనొక సగటు మనిషి ప్రకృతిని నాశనం చేస్తూ వినాశనం చేస్తూ ఆయన వినాశనాన్ని ఆయన కొని తెచ్చుకుంటున్నాడు. ఇది సరికాని దృక్పథం అయిపోయింది. ఇలా రావడానికి కాదు ఇది. ఒకనొక బౌద్ధ సిద్ధాంతంలో ఒక గొప్ప మాట ఉంది. ఒక మత గురువు వచ్చి ఒక మేకను బలివేయబోతుంటాడు. బలివేయబోతుంటే ఆ మేక నవ్వుతుంది. ఏమే మేక నవ్వుతున్నావు, నేనేం చేయబోతున్నాను నీకు తెలుసా? నవ్వేవేంటి? నేను బలివేయబోతున్నాను నేను అంటే, నాకేమైంది? ఈ మేక జంతువు పోతే నేను నా ఎవల్యూషన్లో జంతువు తర్వాత మనిషిగా కదా, మనిషిగా పుడతాను, నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, అందుకు నేను నవ్వుతున్నాను అని చెప్పింది. ఆహా అలాగా అని చెప్పి అంటే, అప్పుడు నువ్వు మనిషిగా పుడతావా అని ఆయన అడిగినప్పుడు, అవును నేను మనిషిగా పుడతాను అని అంటూ ఏడ్చింది. అదేంటి మళ్ళీ మనిషిగా పుడతానని నువ్వు ఏడుస్తున్నావేంటి అంటే, అప్పుడు చెప్పింది, పొరపాటున మళ్ళీ నీలా పుట్టేస్తానేమో నేనని. మనిషిగా పుట్టాల్సిన నేను నీలాంటి మూర్ఖుడుగా పుట్టేస్తానేమో. అలా పుట్టడానికైతే ఇక్కడ రావడంలో అర్థం లేదు. ఈ ఎవల్యూషన్ అంతటికీ అర్థమే లేదు. ఖనిజం నుంచి వృక్షము, జంతు జీవాల నుంచి మానవుడుగా ఎంతో ఆతృతతో మనిషిగా పుట్టాలని నా ప్రయాణము, ఈ అన్ని గుణాలతో అంత జ్ఞానంతో పరాపరం నుంచి ప్రయాణం చేసినటువంటి నా ప్రయాణము నీలా ఒక అంధత్వంతో మూఢత్వంతో ఇంకొక జీవరాశి పీకను కోయడానికి, కుత్తుకును కోయడానికి నేను ఒక మత గురువులాగో లేదంటే ఇంకొక నీలాంటిగా పండితుడిలాగో నీలాంటి ఒక మానవుడిలాగా పుడితే ఆ మానవుడికి అర్థం లేదు, అందుకు నాకు ఏడుపు వస్తుంది. అంతేగాని నువ్వు చంపేస్తావని నాకేమి ఏడుప దుఃఖము లేదు. నాకు నువ్వు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి అందరం. వాటిని ఏదో సంహరించేసి పాపం చేసేస్తున్నాము అన్నదే కాదు అసలు కథ. వాటికి మోక్షం ఇస్తున్నాం మనమే. మోక్ష రహిత నుంచి మరింత హింస వైపు వెళ్ళిపోయి మరిన్ని కష్టాల్లోకి జారిపోయి మళ్ళా మనం ఒక జంతువులుగాను మేకలుగాను దేనిగా మనం వాటన్నిటినీ శిక్షించాము. ఆ అనుభవాలు లేక వాటిని శిక్షించడం వల్ల తిరిగి మళ్ళీ మనం అలా జన్మించి ఆ కుత్తుకులు కోంచుకునే వరకు ఈ పరిమాణ క్రమం ఇక్కడే ఏమంటారంటే దీన్ని గానుగెద్దు జీవితం అవుతుంది. ఇంత శక్తి, ఇంత యుక్తి, ఇంత ప్రవాహము, ఇంత ప్రయాణము, ఇంత ప్రజ్ఞానము, ఇంత కాలాలలో గమ్మున మానవుడిగా జీవించి మహాత్ముడిగా ఎదగాల్సిన మనం మానవ సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యం వైపు వెళ్ళాల్సిన మనం ఈ గుణాలకు అతీతంగా, ఈ తత్వాలకు అతీతంగా మనలోకి మనం ప్రయాణం చేసి మన విజ్ఞానాన్ని మనం తెలుసుకొని మనం ఒక పరాపరంగా, ఒక శివంగా, ఒక సదాశివంగా, ఒక మహేశ్వరంగా, ఒక శక్తిగా, ఒక బిందువుగా, ఒక నాదంగా విరాజిల్లాల్సిన మనం ప్రేతాత్మగా, మూర్ఖాత్మగా, కడు ధ్యానావస్థలోకి వెళ్ళిపోతుండడం ఎంత బాధాకరమో మీరు ఒక్కసారి గుర్తించాలి. సృష్టి రహస్యం, సృష్టి తత్వం, సృష్టి విజ్ఞానం మనల్ని ఈ మానవ సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యం వైపు, మహాత్ముల సామ్రాజ్యం వైపు మనల్ని నడిపించడానికి ఏర్పడిందే తప్ప మనల్ని మరింత మూర్ఖులుగా చేయడానికి ఒక మనిషి పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఒక మనిషి ఒక జంతువు పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఒక మనిషి భూమాత పట్ల వ్యవహరిస్తున్న తీరు, చెట్టు పట్ల వ్యవహరిస్తున్న తీరు మనమేమిటో మనకి ఇంకా కొత్తగా చెప్పక్కర్లేదు, మనకే తెలియజేస్తుంది. ఒకానొక ధ్యాని, ఒక ఆత్మజ్ఞాని, ఒక సాధకుడు ఈ యొక్క జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సృష్టి నియమానికి అనుసంధానకర్త అయి ప్రకృతి శాసనానికి శాసనబద్ధుడై ధ్యాన సాధనతో తన గుణాలను
త్రిగుణాలను దాటి శుద్ధ సాత్వికం నుంచి నిర్గుణం వైపు ప్రయాణించి తనేంటో తాను తెలుసుకొని తన విశ్వరూప సందర్శన యోగాన్ని తానే చూసుకొని తన జన్మని ఎంత గొప్పగా సార్థకం చేసుకుంటాడో తెలియచేయడానికి ఇగో ఈ మహాత్ములు మనకి ఈ ప్రేరణ, ఈ సూత్రము, ఈ సిద్ధాంతాన్ని మనకు అందించారు. నో డౌట్ ధ్యానం చేసిన ఎంతోమంది అందరూ అది అయి ఉన్నారు కదా. కాబట్టి మట్టి నుంచి బంగారంలా, మట్టిలోనే ఉంటుంది బంగారం, మనిషి నుంచి మహాత్ముల్లా, బొగ్గు నుంచి వజ్రంలా, పాల నుంచి నేతిలా, పాల నుంచే నెయ్యి, విత్తనం నుంచి మహావృక్షంలా, చీకటి నుంచి వెలుగులా, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తనకు తాను ప్రకాశించుకునే స్వయం ప్రజ్వలిత ప్రకాశ ప్రత్యక్ష పరమాత్మ ఈ మనిషి అన్న విషయం తెలుసుకుంటాడు. దానికి మూలం ధ్యానం. ధ్యానం కేవలం ఒక రోగాల నివారణకో ఏదో కావాల్సింది కోరుకోవడానికో మాత్రమే కాదు. ధ్యానమే సృష్టి నియమం. ధ్యానం ద్వారానే సృష్టి విజ్ఞానం మనకు అవగతం అవుతుంది. ధ్యానం లేకపోతే, సాధన లేకపోతే సృష్టి రహస్యం మనకు అర్థం కాదు, సృష్టి చక్రం మనకు అర్థం కాదు. ఈరోజు ఈ మానవుడు ఈ విజ్ఞానము, ఈ ప్రగతి, ఈ చదువు, ఈ తపన, తాపత్రయాలు పాపత్రయాల వైపు కాకుండా ఆత్రయాల వైపు వెళ్ళాలి. అది చెప్పడానికి దత్తాత్రేయుడే మనకు అవతరించాడు. వదలండి తాపత్రయం, బయటపడండి పాపత్రయం నుంచి. ఏంటి పాపము అంటే అనారోగ్యం పాపం, అశాంతి పాపం, అజ్ఞానం పాపం, పాపత్రయం. అది ఎందుకు వచ్చింది? తాపత్రయం. నాది నేను, నేనే మంచి, నాది నేను, నేనే మంచి. మనిషి మంచోడే, ఇంత దాకా ఇన్ని సామ్రాజ్యాలు దాటి వచ్చినటువంటి దైవస్వరూపుడే మనిషి. కానీ అగో గతంలో ఉన్నటువంటి ఆ గుణాల వల్ల, భూమి గుణాలు, జంతు గుణాలు, మృగం గుణాలు కాస్త ఎక్కువ పాలైపోయి మూర్ఖుడుగా మారుతున్నటువంటి ఈ సందర్భంలో తాపత్రయాలు పెరిగి ప్రకోపించి, తాపత్రయాలతో అధికారాలతో అర్హత లేని అధికారాలను ప్రదర్శిస్తూ, అర్హత లేకుండా శాసనాలను చేస్తూ, ఆక్రందనలతో, దురహంకారంతో, అజ్ఞానంతో విర్రవీగుతున్న ఒక మనిషి ధ్యాన సాధన ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, నిధిధ్యాస ద్వారా, ఈశ్వర ప్రణిధానం ద్వారా తనను తాను మెరుగుపరుచుకుని తన ద్వారా అవగాహన పరుచుకున్నప్పుడు తాను అసలైనటువంటి దత్తాత్రేయుని ఇచ్చినటువంటి ఆ త్రయం వైపుని ఆకర్షిస్తాడు. ఆ త్రయమే ఆనందం, ఆధ్యాత్మికం, ఆనందం, ఆధ్యాత్మికం, ఆత్మజ్ఞానం. ఆనందం, నా స్వరూపమే ఆనందం, నా జీవితమే ఆధ్యాత్మికం, నేను తెలుసుకోవాల్సింది ఆత్మ విజ్ఞానం అన్నటువంటి ఆత్రయం వైపు. ఆనందం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం అంటాం దీన్ని. ఆనందం తద్వారా ఆరోగ్యం, తద్వారా ఆధ్యాత్మికం అన్నటువంటి ఆ దత్తాత్రేయుని కృపకి, దత్తాత్రేయుని జ్ఞానానికి వారసులమైనప్పుడు ఈ యొక్క సృష్టి క్రమం అంతా మనకు అర్థమవుతుంది. ఈ యొక్క విషయాలన్నీ మనకి అవగతమవుతాయి, బోధపడతాయి. ప్రతి ఒక్కరూ దత్తాత్రేయుని చరిత్ర చదవాలి. అప్పుడు మనలో ఉన్న తాపత్రయాలు, పాపత్రయాలు కరుగుతాయి. ఒక మనిషి, మూర్ఖపు మనిషి మనిషిలా మారుతాడు. ఒక జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం అవుతాడు. అప్పుడు మనలోని స్వతహాగా ఉండే దైవత్వం వైపు, దైవ సామ్రాజ్యం వైపు మనం ప్రయాణం చేస్తాము. అందరము దైవాలుగా విరాజిల్లుతాము. ప్రతిసారి ఏనాడో ఆ యొక్క ద్వారము తెరిచి, ద్వారములు తెరవబడినవి, తట్టక్కర్లేదు, ఇప్పుడు తెరవబడినవి. మై డియర్ మాస్టర్స్ అండ్
ఫ్రెండ్స్ అండ్ గాడ్స్, మై డియర్ గాడ్స్, మైత్రేయ బుద్ధ నిలయం అందరికీ ఉన్నది. ఈ భూమి దైవ సామ్రాజ్యం అవుగాక. ఇంత సువిశాల సుసంపన్నమైన సువిజ్ఞానంతో సుస్థిరమైన శాంతియుతమైన జీవన వికాసానికి ఇదే నాంది ప్రస్తావన కావాలి, ఇదే వేదిక కావాలి. ఇది సృష్టి రహస్యం, ఇది సృష్టి నియమం, ఇది సృష్టి ఆలాపన, ఇది సృష్టి ప్రేరణ, ఇది సృష్టి పరాత్పర సృష్టి తాలూకా ఆ యొక్క పరాపరం యొక్క ప్రజ్ఞ విజ్ఞానం మహా అవతరణ జరగాలి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ధ్యానంతో, అహింసతో, శాకాహారంతో, పిరమిడ్ శక్తులతో ఈ యొక్క అద్భుతమైన దైవ సృష్టిని, దైవ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి వారధులుగా, సారథులుగా, కర్తలుగా, నిర్మాణకర్తలుగా, కార్యకర్తలుగా అహర్నిశలు శ్రమిస్తూ ఈ కార్యక్రమాలని అవిఘ్నంగా నిర్వహిస్తున్నటువంటి యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి, ధ్యానాభిలాషులకు, ఆత్మజ్ఞానాభిలాషులకు, సకల ఆధ్యాత్మిక సంస్థల గురువులకు, శిష్యులకు, ఆచరణ యోగులకు, అభిలాషులకు అందరికీ మరొక్కసారి ఈ మహాసృష్టికర్తలందరికీ మరొక్కసారి దివ్య ధ్యాన ప్రజ్ఞాన వినయపూర్వక ప్రణామాలు తెలియజేస్తూ మరొక చక్కటి అంశంతో మళ్ళీ మనం కలుద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నటువంటి సందర్భం, ఈ యుగంలో, ఈ సమయంలో మనం ఈ యొక్క విజ్ఞానాన్ని, ఈ యొక్క యోగాన్ని, వియోగం కాదు ఇప్పుడు కావాల్సింది, యోగం, అన్నిటితో యోగం, అన్నిటితో మెర్జ్ జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా మరొకసారి అందరికీ అడ్వాన్స్ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత యోగ ధ్యాన దివ్య సమాచారాన్ని మరొక ప్రశ్న ద్వారా మనం తెలుసుకుందాం. ఈనాటి ఈ ప్రశ్న పంపించినటువంటి రవి వరంగల్ వారికి మరొకసారి హృదయపూర్వక ధ్యాన ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.